అలానే మిస్సెస్రావు వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. ఆయన్ని పోలీసు కస్టడీకి ఇస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారిస్తున్నటువంటి కోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు ఆయన్ని పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. ఒక అడ్వకేట్ పక్కనే పెట్టుకొని విచారించాలి అనేటువంటి ఒక కండిషన్ పెడుతూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పుడు ఆయన కస్టడీకి వస్తారు జైల్లో నుంచి అనే దాని మీద మనం చూసుకుంటే రేపు ఆయనకి యాక్చువల్గా రిమాండ్ పూర్తవుతుంది. ఈ రిమాండ్ పూర్తి కాగానే వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఒక పిటి వారెంట్ని కూడా ఇష్యూ చేశారు. అయితే ఈలోపు ఈ కోర్టు అతను పోలీసు కస్టడీకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోరారు పోలీసులు. ఏ కేసులో? సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసినటువంటి కేసులో నిజాలు బయటికి తీసుకురావాలంటే, విచారణ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీని ఇవ్వాలి అనేటువంటి పిటిషన్ వేశారు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సో దాంతో కోర్టు అనుమతించింది 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. అయితే ఈ ఆలోచన అసలు ఎలా వచ్చింది, అసలు పోలీస్ కస్టడీ తీసుకుని పోలీసులు ఏం చేస్తారు అనే దాని మీద వల్లభనేని వంశీ తరఫు నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్, ఆయన మీడియాలో మాట్లాడారు. గత 2 రోజుల నుంచి అది వైరల్ అవుతుంది ఆ వీడియో. ఏంటి ఆయన మాట్లాడింది అని అంటే, వల్లభనేని వంశీని మహా అయితే ఏం చేస్తారు, పోలీసులు కస్టడీ తీసుకొని 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, అంతే కదా అందుకని ఏం చేస్తారు అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనటువంటి న్యాయవాది, ఆయన వల్లభనేని వంశీ కేసులో చేసినటువంటి వ్యాఖ్యలు. విచారణ సందర్భంగా తనకు తెలియదు అన్నాడు కదా, తెలిసినవన్నీ చెప్పానన్నారు కదా, ఇంకా ఏం చెప్తాడు ఆయన? తెలియని విషయాలు ఎలా చెప్తారు, ఎలా చెప్పలేరు కదా. మహా అయితే పోలీసులు కస్టడీకి తీసుకొని 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, అందుకన్నా ఏం చేస్తారని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఏదైతే అన్నారో ఇప్పుడు అదే జరిగింది. కోర్టు కూడా ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీకి ఇచ్చింది. సరే, పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తారా, లేదంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంట్రాగేషన్లో భాగంగా చాకచక్యంగా ప్రదర్శించి ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతారా అనేది తర్వాత సంగతి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి మాత్రం 3rd డిగ్రీ ఖచ్చితంగా ప్రయోగిస్తారు అనేటువంటి నమ్మకం ఉంది ఆయనకి. అందుకే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి గత 2 రోజుల నుంచి పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పకముందే పోలీస్ కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగిస్తారు వల్లభనేని వంశీ మీద అని చెప్పి ఆయన తరఫు న్యాయవాదే చెప్తున్నాడు. వల్లభనేని వంశీకి విషయంలో పక్కాగా వల్లభనేని వంశీని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం మొదటి నుంచి ఆయన చేస్తున్నారు అనేది వల్లభనేని వంశీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు, ఎందుకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి అని అంటే, ఆయన్ని అసలు పోలీస్ కస్టడీకి ఇవ్వకముందే వల్లభనేని వంశీ ఏమన్నాడు, వల్లభనేని వంశీ అన్నట్టుగా కొన్ని మాటలు బయటకు వచ్చాయి. ఏమన్నాడు, ఒకవేళ మీరు పోలీస్ కస్టడీకి ఇచ్చినా కానీ నేను మీకు సహకరించను, మీకేం చెప్పను అని చెప్పి వల్లభనేని వంశీ చెప్పినట్టు న్యూస్ బయటకు వచ్చింది. అంటే అసలు పోలీసు కస్టడీకి పిటిషన్ వేయడానికి ముందే ఆయన చేత అలాంటి మాటలు చెప్పించాడంటే, వ్యూహాత్మకంగా ఈ కేసులో వల్లభనేని వంశీని మరిన్ని రోజులు జైల్లో ఉంచడం, లేదంటే 3rd డిగ్రీ ప్రయోగించమని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడమో చేస్తున్నారు అనేది వల్లభనేని వంశీ సంబంధించినటువంటి అభిమానులు భావిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. పొలిటికల్ కోణం నుంచి చూస్తే కనుక కృష్ణా జిల్లాలో ఎంతో కొంత వంశీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి రాజకీయ భిక్ష కారణంగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ జైలు, ఆ జైల్లో ఆయన పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ రోజు న్యూస్లో ఏదో ఒక రూపంలో వస్తున్నాయి. ఆయన కటిక నేల మీద పనుకుంటున్నాడట, జైల్లో పెట్టినటువంటి అన్నం అయిష్టంగా తింటున్నాడట, ఇలాంటివన్నీ న్యూస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఆయనకి మంచం ఏర్పాటు చేయమని చెప్పి ఒక నిర్ణయాన్ని వెల్లడించింది. సో కాబట్టి ఆయనకి ఒళ్ళు నొప్పి ఉంది, వెన్ను నొప్పి కారణంగానే మంచం ఏర్పాటు చేయమని చెప్పి ఆయన పిటిషన్ వేసుకున్నారు. దానికి అంగీకరించింది.
పోలీసులు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరితే 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఆల్రెడీ చెప్పేశారు అందరికి కూడా. ఇంతకీ ఏ కేసులో ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్నారంటే ప్రధానంగా 2 కేసులు ఉన్నాయి వల్లభనేని వంశీ మీద. ఒకటి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాడి చేసినటువంటి కేసు. ఆ కేసులో 88 మంది నిందితులు ఉన్నారు. ఈ 88 మందిలో ఒక నిందితుడు వల్లభనేని వంశీ. అయితే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి కంప్లైంట్ చేసినటువంటి సత్యవర్ధన్ అనే అతను అకస్మాత్తుగా యూటర్న్ తీసుకొని ఆ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అసలు నేను లేను ఆఫీస్లో, నా చేత బలవంతంగా పోలీసులు ఆ ఫిర్యాదు చేయించారు, సంతకం పెట్టించుకున్నారు అని చెప్పి కోర్టులో జడ్జికి ఒక వీడియో అలాగే అఫిడవిట్ ఇచ్చారు సత్యవర్ధన్ అనే అతను. ఇవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. ఏం జరుగుతుంది అనే దాని మీద ఆరాధిస్తున్నటువంటి సమయంలో సత్యవర్ధన్ తల్లి, సత్యవర్ధన్ బ్రదర్ ఇద్దరు పోలీసుల్ని ఆశ్రయించారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు వల్లభనేని వంశీ అనే టీం. సత్యవర్ధన్ని బెదిరించి పిటిషన్ వెనక్కి తీసుకునేలాగా చేశారు అనే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని వల్లభనేనితో పాటు ఒక 6గురిని గుర్తించి కిడ్నాప్కి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు, అతన్ని బ్లాక్మెయిల్ చేశారు అనే విషయాన్ని పోలీసులు గ్రహించి వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆయన రిమాండ్ విధించారు. ఆ కేసులో రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని కిడ్నాప్ కేసులో ఉన్నాడు. ఆయన A1గా ఉన్నాడు వల్లభనేని వంశీ. సో ఆయన కిడ్నాప్ చేశాడు అనడానికి సీసీ ఫుటేజ్లు మొత్తం సేకరించారు పోలీసులు. హైదరాబాద్లో ఉండేట్టు సీసీ ఫుటేజ్ని చూశారు, విశాఖపట్నంలో ఉండేట్టు సీసీ ఫుటేజ్ని చూశారు. చేబ్రోల్ సీన్ అనేటువంటి ఇంటి దగ్గర విశాఖపట్నంలో సత్యవర్ధన్ తీసుకెళ్లి ఏం చేశారనేది సీసీ కెమెరా ఫుటేజ్లో చూశారు. ఇదంతా సేకరించారు. సేకరించిన తర్వాత దానికి నిజమా కాదా అని నిర్ధారణకు రావడానికి వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నారు. సో దీంతో ఆ కేసు మరింత పకడ్బందీగా విచారణ జరగబోతుంది. వల్లభనేని వంశీ ఆ ఫుటేజ్ని చూపించిన తర్వాత ప్రశ్నించబోతున్నారు ఆయన్ని, వల్లభనేని వంశీని. సో కాబట్టి ఈ 2 కేసులకు సంబంధించి ఇప్పుడు కిడ్నాప్ కేసు ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు ఒకటి. దీంట్లో 88 మంది ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేసి ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు, మరొక 2 కూడా అరెస్ట్ చేశారు, ఇంకొక 2 పరారీలో ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సి ఉంది. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వల్లభనేని వంశీకి రేపటి నుంచి 3 రోజుల పాటు దిబిడే అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ గురించి కొడాలి నాని కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే పేరు నాని కానీ లేదా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే మహా అయితే 3rd డిగ్రీ చేస్తారు, కాకపోతే ఏం చేస్తారు, పీకుతారా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా రెచ్చగొడుతూ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వల్లభనేని వంశీ వీళ్ళనంత వరకు ఎక్కువ రోజులు జైల్లో ఉంటే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతి గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, సింపతిగా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్లాన్ తోటి ఈ టీము వల్లభనేని వంశీ చుట్టూ ఒక పద్మవ్యూహాన్ని రచిస్తున్నారు అనేది పొలిటికల్గా ఒక చర్చ నడుస్తుంది. అందుకే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఇరికిచ్చేశాడు వల్లభనేని వంశీని. ఇప్పట్లో జైలు నుంచి బయటికి రాడు వల్లభనేని వంశీ అనేది కూడా వినిపిస్తుంది. సో ఇవన్నీ పరిణామాలను మనం అవలోకనం చేసుకుంటే వంశీ ఇక నా జైలు పక్షిగా మిగిలిపోవాల్సిందేనా, బయటకు వస్తారా ఇప్పట్లో, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు.